ఎలా ఉంది భయ లవ్ మీ ఇఫ్ యూ డేర్? లవ్ మీ ఫ్యూ డేర్ నాకు ఏమంటారు నా నవ్వులనే తెలుస్తుంది. మంచి సినిమా. కొన్ని నెలల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. మన హీరో గారు అయితే ఆర్య సినిమాలో ఎట్లయితే మన అల్లు అర్జున్ గారు బ్లాక్ షర్ట్ వేసుకున్న ఫైట్ సీన్ ఉంటుందో సేమ్ నాకు కొన్ని ఎలిమెంట్స్ మధ్యలోకి వెళ్ళి తీయడము. మళ్ళీ హీరో గారు మాత్రము దయ్యాలతోటి దెబ్బేయడం మాత్రం అసలు వేరే లెవెల్. అది దెయ్యాలతో దెబ్బేసే సీన్ ఉందా? చాలా. అది అసలు మన చిన్నప్పుడు ఇలాంటి కథలు వింటుండే, అరే దయ్యం వచ్చి కాపురం చేస్తుండే మళ్ళీ చచ్చిపోతుండే అని చెప్పేసి అదే కాన్సెప్ట్ తీసుకుని డైరెక్టరు. ఆ సీన్ మాత్రం వేరే. అసలు ఆ సీన్ మాత్రం అసలు మిస్ కాకుర్రి. కంపల్సరీ థియేటర్లో ఎంజాయ్ చేయరు. హీరో ముందు జానీ సీన్స్ కూడా పనికిరాడు అంటావా? జానీ సీన్స్ ఏంది ఎవ్వరు పనికిరాడు హీరో ముందు. దయ్యాలను వేయడం ఏంది అసలు అది వేరే కాన్సెప్ట్. అసలు డైరెక్టర్కి ఆ క్రియేటివిటీకి అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ థాట్ రావడం అంటే డైరెక్టర్కి, ఆ డైరెక్టర్ మళ్ళీ ఎన్ని పనులు చేసి ఉండొచ్చు అది అసలు ఆయనకే వదిలే. హీరో మంచి ఆటగాడు అంటావు? అరే దయ్యాలతో ఆట ఆడుకుంటూ కాపురాలు చేసినట్టు ఇక ఆటగాడు కదా. నాకైతే సినిమా కొన్ని నెలల తర్వాత ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయిందన్న. డబ్బులు ఎంత 250 పెట్టినా నాకు ఒక 1000 రూపీస్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళండి, దయ్యాలతో కాపురాలు చేసేది చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైష్ణవ్ గారు బేబీ సినిమా ఎట్లయితే ఉన్నదో అట్లనే అనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ 20 మినిట్స్లో మీరు సెకండ్ హాఫ్ చూడకుండా సినిమా బయటకు వస్తే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. 20 మినిట్స్లో 10 మినిట్స్ సినిమా పోయింది అనుకున్నా, మళ్ళీ లాస్ట్ 10 మినిట్స్లో సినిమా మళ్ళీ బతికించండి డైరెక్టర్. కంపల్సరీ థియేటర్ వాచబుల్. సినిమా ఓటీటీకి వచ్చినాక చూద్దాం కాదు, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి.